పడదాం. చూడు కొన్ని నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. సరదాగా నేను మా బుడ్డది చూడడానికనే వచ్చినాం అనమాట. చేపలు పడుతుంటే వీళ్ళ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేపలు పడుతున్నారని మేము కూడా చూడడానికి వచ్చినామా. ఇది వచ్చి చూడండి, కొంచెం నీళ్ళలో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఒక్కటన్నా పడుతుంది ట్రై చేస్తాను నేను. పోతున్నానే దీని ఆత్రము. చూసారా కొంటాం చేప ఉంది. చూసారా కొంటాం చేప. బొమ్మిడాయి అంటారే, బొమ్మిడాయి. ఇవి కడుచాయే గుండుదనా పట్టుకోనికి రాము. ఒక్కడన్నా పట్టిస్తా గుండు పాప నీకు ఇప్పుడు నేను. సరేనా, రెడీ గుండు. ఇవన్నీ ఏం చేపలు అంటారంటే ముళ్ళుజల. మేమేమంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి వచ్చామా, అట్లా మేము పట్టం చూద్దామని. ఇది రాడున్నాయా నీళ్ళలో ఉంటున్నాయా? ఇది బాగుంది కదా, గుడ్డమట్ట. ఇదేమో కాకి చేప అంటారు. గుంట మీ పక్కన మన అన్నవాళ్ళు కొట్టాలి మన పక్కన మిడకాయ ఎంత తెల్లగా ఉండి కిందంతా నల్లగా ఉంటుంది. చూడ కొంగ పెద్దది కొంగలా. బా చిన్న చిన్న పిల్లలు కూడా ఏరేసినావా నాన్న? ఎంత బాగుందో చిన్న పిల్ల. నిన్న రాత్రి నాన్న నేను గుండుది ముళ్ళు జలాలు పట్టేయాలని పట్టింది నన్నది. నీళ్ళు బకెట్తో నీళ్ళు తీసుకొని డబ్బా తీసుకొని రా. సరే, నేను రైతులు చేసినప్పుడు నాకు దండి కనపడుతున్నాయి. ఇప్పుడు వచ్చేది లేవు. మీరు రాత్రే దిల్లకి కాళ్ళు ఇంచేసిందంటే పండుకోండి మట్టసంగా. చాలా తగ్గినాయి. ఎట్టట పోయినాయి ఇంకా అవి తెల్లారులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. బాబీ ఫుల్ కోల్డ్ అయింది, వాయిస్ ఓవర్ కష్టంగా ఉంది నాకైతే, బట్ కానీ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే చేపలు అంటే ఫ్రెష్గా అప్పుడే చెరువులోంచి తెచ్చిన చేపలు అండ్ ఎండ్రకాయల కర్రీ అనమాట. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు, ఎండ్రకాయల పులుసు. నేనైతే మా అమ్మ ఎండ్రకాయల పులుసు చేసింది ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ ఉండిందంటే నేనైతే పిచ్చగా తినేసాను రోజంతా. నాకైతే భలే నచ్చేసింది అబ్బా. ఓకే, మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నిజంగా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో అందుకనేసి ఓకేనా, మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నిజంగా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చెరువుల్లోంచి తెచ్చుకొని వండుకున్న చేపలు, అలాగే ఎండ్రకాయలు కూడా ఈసారి చాలా బాగున్నాయి. అంటే ఇవి పెద్ద పెద్ద ఎండ్రకాయలు, రాతి ఎండ్రకాయలు అంటారు కదా, సో అవే అనమాట. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ మనం రొయ్యలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి ఎండ్రకాయలు కూడా, చూడడానికి అలా కనిపిస్తాయి అంతేకాని రొయ్యల టేస్టే ఉంటాయి అనమాట అవి కూడా. నేను మా తమ్ముడు మాత్రమే తింటాము, మా నాన్న కూడా తినడు, మా అమ్మ కూడా తినదు. నాకు మా తమ్ముడికైతే ఎండ్రకాయలు అంటే పిచ్చి ఇష్టం అబ్బా.
సో అందుకనేసి బీభత్సంగా తినేస్తాం, నేను మా తమ్ముడు అయితే నిన్నంతాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వాయిస్ ఓవరం కష్టంగా ఉంది నాకైతే కనుక. మన బ్లాగ్ అయితే కంటిన్యూ చూసేయండి. అమ్మో లేచిందమ్మో, మనకి ముందు ఏమి ఆడున్నాయని కనిపెడుతుందేమో. అబ్బా మంచం కింద ఉంది, మంచం కింద మేకపిల్ల అంట. వాళ్ళ అమ్మకి ఏరి పిల్లని పాలు చదంటుంది అది. ఉప్పు పసుపు కారమా? ఉప్పు వేయలే, పసుపు కారం. బా 4 చేపలతో పులుసు. ఎండ్రకాయల కూర, చేపల కూర ఈరోజు. ఏ సూపర్. కానీ బలుండే అబ్బా 4 చేప పిల్లలు. నువ్వు కారం తినవు కదా, మరి కారం ఎందుకు వేసిన చేపలలో? చేపలలో తింటావా? ఇదేదో బాగుంది. చేపలలో సప్పగా ఉంటాను లేదా చేప ముక్క మంటం తగ్గించాలి. మంచిది. దీంట్లో కారం వేయవు కదా. ఏంది ఇది? కుక్క పిల్ల చూడ టెంపుల్ ఆడుతుందో చేపల కోసం. ఏం చేస్తాను? చూడు చూడు చూడు. ఏమి సర్కస్ చేస్తాను, సర్కస్ చేస్తుంది అది. కాళ్ళు పైకి ఎత్తుకొని. ఏం తింటావా? దాంట్లో కూడా చింతపండు వేయాలా? ఎండ్రకాయలలో కూడా వేరు కదా. ఒకసారి చూపెట్టమా నాకు ఎండ్రకాయలు ఎట్లా వండుతారు. నేను ఎప్పుడు చేయలేమ్మా, ట్రై చేయాలి ఒకసారి ఎండ్రకాయలు. టమాటా పండ్లు కూడా చేసుకుంటారు. చింతపండు వేసుకో. తినడం అంటే ఇష్టం కానీ వండడం రాదు నాకు ఎండ్రకాయలని. పురుగులే ఏరుకొని తినలాకే యాసరికి వచ్చాను ఇద్దరిని. చింతపండు మరి సుమారు చింతపండు చెట్టు పెట్టేస్తున్నాయి చేపల పులుసులో ఈరోజు. నూనె చూడు ఏం ఖర్చు అవుతుందో. నూనె బాగా తింటా తల్లి మీరు ఎట్టేనా. నేను తెచ్చినారు ప్యాకెట్, అప్పుడు ఎంత అయిపోయినావు నూనె అంతా. అబ్బా నెలకు 10 కేజీలు నూనె తింటే ఇంకా అంతే. నూనె రోజు మసాలా కూరలేమా, చేపలు రొయ్యలు వేయాలి, ఉడకదు అవి. పోతా నేను నాన్నకాడికి. ఇంకా పొద్దున్నే బలంది కదా మా వాతావరణం. అక్కడ పడట్లేనా గప్పల్లా ఉల్లికి కూర్చుంటే ఉన్నా కిందికి కొంచెం ఎట్లా ఉందా పొడి దగ్గర ఉంది. ఇన్స్టంట్ ఇట్లా పొడి. ఎంత ఇంట్రెస్ట్ కోసం నక్షత్ర నువ్వు. ఏం నేర్చుకుంటావా నువ్వు కూడా నక్షత్ర? పని నేర్చుకుంటావా నువ్వు కూడా, ఎట్లా వలుస్తారా ఎండ్రకాయలని? అటు భుజాల మీద కూర్చొని ఉంటుంది ఇంకా. ఆహా ఏం వాటంగా ఉండవే నువ్వు మీద. ఏ ఫోజ్ పెట్టినావు అబ్బా. ఒక 1/2 కేజీ వచ్చింటేనా ఈజీగా. అన్నీ ఎగ్నలు కలకలు అంటున్నాయి. పోయి కూర వండుదాంపా. వద్దుమ్మా. ఏంటివి నువ్వేమో అంటున్నావు. టమాటో ఉల్లిపాయ ఏ ఎండ్రకాయలు. ఎండ్రకాయ తీరిననే వండుతారు కదా, అది ఎట్లా బాగుంటుందో. ఎండ్రకాయలు తీరనే కూడా పైన డొప్పలు తీయకుండానే వండుకొని తింటున్నారు. ఇవి ఉడుకుతాయా లోపల? ఎట్ట ఉడుకుతాయేమో మరి అవి లోపల దాకా నాకు అర్థం కాలే. ఇగనివా వస్తున్నాడు ఒకడు, ఇంకా ఆవు రావరు అనుకుంటా.
బాగా కొట్టుకోండి మేకలకి అప్పుడే. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో వంటలు చేపిస్తే చూసేసేయండి ఫస్ట్ అయితే. ఇక్కడ వచ్చేసి ఎండ్రకాయల కూర రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చేపల పులుసు రెడీ, అండ్ రొయ్యల కూర, అండ్ వేడిగా అన్నం. ఇవి ఈరోజు మా ఇంట్లో వంటలు. అయిపోయినాయి, ఇవి ఏగేసినాయి. రుచికి తగినంత ఉప్పు, పసుపు, అందుకే మంట తగ్గించేసిన. ఇంకా పసుపు దండిగా వేసుకుంటాను నేను, చూసి దండిగానే వేసుకుంటా. పసుపు ఏం కాదులే, పసుపు తిన్నంత మంచిదే కానీ. ముందు ఎండ్రకాయలు కాదా వేసేది? మసాలాలన్నీ వేసినాక ఎండ్రకాయలు వేయాలనా? చూసుకోమా, బాగుంది పో. గిన్నె తీసి పెట్టు, గిన్నెను ఇక్కడ ఉంది టీ గిన్నె. నువ్వు సాలేమా మొత్తం నూనెలో పోసావు నువ్వు, అదే పనిగా బేయ్. చల్లే కూరన్న ముక్కల నీళ్ళు కాస్తాయిమా, కారాల నీళ్ళు ముక్కులలో. నీ సువాసన రాకుండా ఉంటాయి కొంచెం ఉప్పు కారం పడితేనే. మాడిపోతుందని తగ్గించిన మంటని. ఇప్పుడు ఉడికే నీళ్ళు వేయాలనేమో కదా. ఇంకా సార్ చూసాను ఎక్కడ మేము ఇంతే చూసుకో, ఇంతే చూడు. ఇప్పటిదాకా ఎప్పుడు రొయ్యలు ఎంతకాయలు ఉండలే. ఎంతకాలం ఉంటుందా ఉల్లిగడ్డ టమాటో వేసినాం చూడు, దాని మీద వేసుకోవచ్చు. రొయ్యలు ఎంతకాయలు బాగా వేసుకున్న తర్వాత మసాలా అన్నీ వేసుకొని వేసుకొని నీళ్ళు వస్తుంటా. కానీ ఇంత క్లీన్ చేసుకోవాలి, నాకు దుఃఖపోయి పైన డొక్కలే నాన్న బలం మొత్తం పెట్టినాను. పోయి నీళ్ళు అయిపోయింది, ఇంకా వేగేసింది. ఇంకా పట్టుకొని కలిపాకు జరగదు కట్టిన కొట్టాలి. అట్లా కూడా ఉంటుందే. అయిందిమా చూడు ఎంతకాయ ఉడికిందో లేదో. వాడున్నాడు కదా చారుముఖమోడు ఉడకలేలా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన ఎండ్రకాయల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పక్కన అయితే పచ్చిమిరపకాయల పచ్చడి అనమాట. సో నాకు చాలా ఇష్టమైన పచ్చడి మా అమ్మతో చేయించుకున్నాను నేను. ఓకే, ఇది ఈరోజుకి మన వ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నిజంగా ఎండ్రకాయల కూరతో సూపర్ ఉందో, నాకైతే భలే నచ్చేసింది. మంచిగా పట్టు పట్టేసాను నీట్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.